విజయనగరం జిల్లా బొమ్మనకల్లో ప్రభుత్వ బడిని బలోపేతం చేసేందుకు గ్రామస్తులు ముందుకొచ్చారు. విద్యార్థుల్ని సర్కారీ బడికి పంపించే కుటుంబాలకు ఇంటి నల్ల పన్నుల నుంచి మినహాయింపు కల్పిస్తామని తీర్మానించారు. గ్రామంలోని పిల్లలు అందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. గవర్నమెంట్ స్కూల్ను కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్థానికులు తెలిపారు. మంచి స్కూల్ మనకు మంచి స్టాఫ్ ఉన్నది, అద్భుతమైన నిధులు మనకు మొత్తం మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ బాగా తక్కువ ఉన్నది. దాని యొక్క ఉద్దేశం అభివృద్ధి కోసం, ప్రైవేట్ స్కూల్కు ధీటుగా అభివృద్ధి కోసం చెప్పి గవర్నమెంట్ స్కూల్ కూడా స్ట్రెంత్ పెంచాల ఉద్దేశంతో నిన్న మా బాడీ మీటింగ్ మా పాలకవర్గ సభ్యులు ఉప సర్పంచ్ కార్యదర్శి సమక్షంలో తీర్మానం చేయడం జరిగింది. ఇంటి పన్ను నల్ల పన్ను రద్దు చేస్తే స్కూల్ పిల్లలు ఎవరు జాయిన్ చేస్తే వాళ్ళకి ఇంటి పన్ను నల్ల పన్ను రద్దు చేస్తామని చెప్పి విషయం తీర్మానం చేయడం జరిగింది. ఆ ఉద్దేశం కొద్ది ఇప్పటికీ స్ట్రెంత్ అనేది పెరగడం జరిగింది. ప్రైమరీ స్కూల్లో 5 మెంబర్స్, హై స్కూల్లో 10 మంది పెరగడం జరిగింది. గ్రామ ప్రజలు, స్కూల్ టీచర్లు మాకు ఫుల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. నారాయణపేట జిల్లా ఉట్కూరు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గోపాల్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. తాను పనిచేస్తున్న స్కూల్లోనే తన కుమారుని చేర్పించారు. అంతేకాదు ప్రభుత్వ బడులపై ప్రజలు అవగాహన కల్పిస్తూ విద్యపై నమ్మకం వచ్చేలా కృషి చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్ లో చేర్పించి అప్పుల పాలు కావద్దని ప్రభుత్వ పాఠశాలల్లోనూ అద్భుతమైన విద్యను అందిస్తున్నామంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ అందరికీ రోల్ మోడల్ గా నిలిచారు. ఇక ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతంగా జరుగుతున్న వ్యవహారంపై ప్రధానంగా అంతా చర్చ నడుస్తోంది. అలాగే నో అడ్మిషన్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. అందరికీ ఆదర్శప్రాయంగా కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలు మారుతున్న నేపథ్యంలో అప్డేట్స్ సత్య అందిస్తారు. సత్య, ఏపీలో చూస్తే కనుక మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్స్ భారీగా పెరిగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ఏదైతే తన నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గంలో ప్రధానంగా నిడమర్రు గ్రామంలో ఐలీప్ పాఠశాలలో దాన్ని ఏర్పాటు చేశారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో. ఆ పాఠశాలకైతే ఇప్పుడు నో అడ్మిషన్స్ పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అడ్మిషన్స్ కోసం తల్లిదండ్రులు అక్కడ క్యూ కడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం 29 అంతర్జాతీయ స్థాయిలో క్లాస్ రూమ్స్, అదేవిధంగా ప్యానల్స్, డిజిటల్ ప్యానల్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో కోర్ట్స్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఆ స్కూల్లో ఏర్పాటు చేయడంతో అటువంటి స్కూళ్లకు డిమాండ్ పెరిగింది. అదేవిధంగా స్కూల్లో ఫలితాల కంటే కూడా సర్వతోముఖాభివృద్ధి, విద్యార్థి అన్ని రకాలుగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని తల్లిదండ్రులు భావించడంతో ఇటువంటి స్కూళ్లకు బాగా ప్రాధాన్యత పెరిగింది. దీనికి ప్రధానంగా ఇప్పుడు తీసుకుంటే కనుక పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కూడా తన కుమారుడు క్రిష్ ధరణ్ రెడ్డిని 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేశారు పార్వతీపురం జిల్లా కలెక్టర్. దీంతో కలెక్టర్ కుమారుడే ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవడంతో ఆ పాఠశాలకు కూడా మిగతా తల్లిదండ్రులందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో వేలకు వేల పోస్ట్ చదివిస్తున్న తల్లిదండ్రులు కూడా క్యూ కట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక విజయనగరం జిల్లా బొద్దాంలో కూడా ఒక 85 మంది స్టూడెంట్స్ను కొత్తగా ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ పాఠశాలకు రావడంతో వారికి ఉపాధ్యాయులు, అదేవిధంగా విద్యార్థులు, అధికారులు కూడా పూలు జల్లి మరి పాఠశాలకు స్వాగతం పలికిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఎందుకు ప్రభుత్వ పాఠశాల వైపు ఇప్పటికిప్పుడు అడుగు పెడుతున్నారు అని చెప్పి మనం పరిశీలిస్తే కనుక ఇందులో ప్రధానంగా ఒక 6-7 కారణాలు మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ 6-7 కారణాల విషయానికి వస్తే కనుక మెయిన్గా పాఠశాలలో మౌలిక సదుపాయాలు కూటమి సర్కారు వచ్చాక భారీగా మెరుగుపడ్డాయి. దీంతో పాటు డిజిటల్ క్లాస్ రూమ్స్, అదేవిధంగా స్మార్ట్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా బోధన అందించడం, విద్యార్థులకు బాగా అర్థమయ్యే విధంగా బోధన ఉండడం కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఉచిత పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు, అదేవిధంగా యూనిఫాము, పిల్లలకు సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనం ఏదైతే డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజనం
అది కూడా సన్న బియ్యంతో ఇస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక నాణ్యమైన మధ్యాహ్న భోజనం పెట్టడం ఒక కారణం అయితే ఇక ఉపాధ్యాయుల పనితీరు కూడా చాలా వరకు మెరుగుదలైంది. ఉపాధ్యాయులను అంతర్జాతీయ స్థాయిలో బోధన కల్పించేలాగా వాళ్ళకి సింగపూర్ అదేవిధంగా ఫిన్లాండ్ లాంటి దేశాలకు కూడా పంపించి వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి వారి ద్వారా మిగతా ఉపాధ్యాయులకు కూడా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ఏపీలో. దీంతోపాటు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనుకున్న సమయానికి నిర్వహించడంతో పాటు అటు పేరెంట్స్ను కూడా పాఠశాల విద్యలో ఒక స్టేక్ హోల్డర్గా చేయడం కూడా విద్యా వ్యవస్థ పట్ల ప్రజల్లో అదేవిధంగా పేరెంట్స్లో ముఖ్యంగా నమ్మకం కలగడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మొన్న 10వ తరగతి ఫలితాలు ప్రైవేట్ స్కూల్స్ను మించి రావడం కూడా దీనికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. విద్యార్థుల భద్రత అదేవిధంగా పరిశుభ్రత పైన కూడా శ్రద్ధ వహించడం కూడా ఇక్కడ పెరగడానికి పాఠశాల విద్యకు సంబంధించి ఎక్కువగా నమోదవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. 2 రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. సిద్దిపేట జిల్లా తెలంగాణ విషయానికి వస్తే సిద్దిపేట జిల్లా గుండవల్లి ప్రభుత్వ పాఠశాల అదేవిధంగా మరిన్ని కొన్ని పాఠశాలలు కూడా అక్కడ తెలంగాణ నారాయణపేట జిల్లా ఉట్కూరు ప్రభుత్వ పాఠశాలలో కూడా అంతా ఆదర్శప్రాయంగా నిలవడం, ఉపాధ్యాయుడు గోపాల్ తాను చేస్తున్న స్కూల్లోనే కుమారుని జాయిన్ చేయడం, ఈ విధంగా ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు కావచ్చు లేదా అధికారులు కావచ్చు తమ పిల్లల్ని జాయిన్ చేయడం కూడా తల్లిదండ్రుల్లో మార్పు కారణమైందనిగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సత్య.